ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి దివ్య పాద పద్మములకు నా అనంత కోటి నమస్కారాలు. నా పేరు నవీన. నేను 6వ తరగతి చదువుతున్నాను. రంజాన్ సందర్భంగా అంతిమ దైవ గ్రంథమైన జ్ఞాన వాక్యములలో నుండి నాకు ఇచ్చిన వాక్యము సూరా 87 ఆయత్ 6-7లలోనిది. దాని వివరము ఇలా కలదు. మన శరీరములో 19 మంది దేవుని పాలకులు అవయవముల రూపంలో ఉన్నారు. అవేంటంటే జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, వాయువులు 5 మరియు అంతరేంద్రియములు 4. జ్ఞానేంద్రియములలో కన్ను ముఖ్యమైనది, కర్మేంద్రియములలో చేతులు ముఖ్యమైనది మరియు అంతరేంద్రియములలో మనస్సు ముఖ్యమైనది. ఒక మనిషి ఒక విషయంను గుర్తుపెట్టుకున్నటకు కానీ మర్చిపోవటకు కానీ మనస్సు వలననే జరుగుచున్నది. ఆ జ్ఞాపకము మనస్సు వలననే ఉంటున్నది. శరీరములో మననము చేయున్నది మనస్సు. అందువలన జ్ఞాపకం ఉండడము కానీ మర్చిపోవడము కానీ దేవుడి పాలకుడైన మనస్సు వలననే జరుగుచున్నది. మనస్సు కర్మను పాలించుటలో ఒక పాలకుడి వలె ఉండి మన శరీరములో ఆత్మ అనుమతితో పనిచేయుచున్నది. ఆత్మ అధీనంలోని మనస్సు దేవునికి ఇష్టమైనట్లు చేయుచున్నది. దేవునికి ఇష్టమైనట్లు మన ఆత్మే మనస్సును ఆజ్ఞాపించుచున్నది. ఈ విషయమే ఖురాన్ గ్రంథములో సూరా 87 ఆయత్ 6-7లలో ఏం చెప్పారంటే, ఆయత్ 6లో మేము నిన్ను గ్రంథమును చదివిస్తాము, మరి నీవు దానిని మరువలేవు. ఆయత్ 7లో దేవుడు తలచిన దానిని మాత్రము నీవు మరువగలవు. ఆయన బయటికి చెప్పేదానిని చెప్పకుండా లోపలే పెట్టుకున్న విషయములను పూర్తిగా ఎరిగినవాడు. నమస్కారం.